అందరికీ నమస్కారం. నవరాత్రులలో 5వ రోజు ఈరోజు. 9 రూపాలలో స్కందమాత రూపం ఒకటి. అదే 5వ రూపం. 5వ రోజు స్కందమాత రూపాన్ని పూజిస్తారు. ఈ మాతకు 4 చేతులుంటాయి. ఒక చేతిలో తన కుమారుడిని స్కందుని శిశురూపం ఉంటుంది. మరో చేతిలో అభయముద్ర ఉంటుంది. ఇది మనందరి భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన ఇంకా 2 చేతుల్లో తామర పువ్వులు ఉంటాయి. అమ్మవారు సింహం పైన స్వారీ చేస్తుంది. ఈ తల్లికి స్కందమాత అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తన కుమారుడు కార్తికేయుడు అని తనకు స్కందమాత అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. ఈ స్కందమాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది. జీవితంలో ఈ తల్లి అనుగ్రహం ఉంటే సుఖశాంతులకు లోటు ఉండదు. అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతుంటారు పండితులు. యా దేవి సర్వభూతేషు మా స్కందమాత రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.